లైక్ అలా సిచ్యువేషన్స్లో మీరు హౌస్లో సీజన్ 8లో మీకు ఒక బిరుదు వచ్చింది, నోటిదోల అనేసి ఒక బిరుదు వచ్చింది. హౌస్లో ఎవరైనా ఇలా నోటిదోల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ. లైక్ కొన్ని విషయాల్లో కొన్ని మాటలు విసిరేయడం, సిగ్గు లేదా, ఫక్ ఆఫ్, మళ్ళీ రాక్షసి ఏదో వర్డ్ వదిలేదు. ఈ వర్డ్స్ అన్ని ఎందుకు వాడడం జరిగింది ప్రేరణ? ఇప్పుడు నేను సారీ అనేది రెండిటికే, విష్ణు మ్యాటర్లో క్యారెక్టర్లెస్ అండ్ ద ఎఫ్ వర్డ్ ఇన్ నిఖిల్స్ కేస్. విష్ణు దాంట్లో నేను వేరే ఏదో చెప్పాలి, నేను ఫేక్ క్యారెక్టర్ అని చెప్పాలి అనుకున్నా, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది. ఫేక్ క్యారెక్టర్కి క్యారెక్టర్లెస్కి చాలా తేడా ఉంది. నా మైండ్లో అప్పటికి అది ఫేక్ క్యారెక్టర్, నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్ వేరే, నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ వేరే, ఇది జరుగుతూ ఉంది. అక్కడ ప్రభావతి చాలా గట్టిగా ఆడేసాం అందరూ. ఆ ఆవేశంలో క్యారెక్టర్ అనే వర్డ్ మాత్రం ఉండిపోయి అది చెప్పినప్పుడు లెస్తో వచ్చేసింది. అది డెఫినెట్లీ అదే స్లిప్ అంటారు, అది మాటలు జారడం. సో నేను ఫేక్ అని చెప్పడానికి పోయి ఆ లెస్ అని వచ్చేసింది చూడండి, దట్ వాజ్ అ మిస్టేక్. అండ్ నేను నిజంగా అది ఒక్కటి తీసుకోవాలి అనుకుంటే నిఖిల్ విషయంలో, విష్ణు విషయంలో ఈ 2 వర్డ్సే నేను తీసుకుంటా, అది చెప్పకూడదు. చిన్నప్పటి నుంచి నా నిక్ నేమ్ మా అమ్మ నన్ను పిలిచేది రాక్షసి అని. ఒక్కసారి టీవీలో కూడా మదర్స్ డే ఈవెంట్కి మా అమ్మ వచ్చేసి అందరు ముందు చెప్పేసింది, ప్రేరణ నేను రాక్షసి అని పిలుస్తా అనేసి. జనరల్ గా నాకు రాక్షసి అనే వర్డ్ ఒక పెద్ద తప్పులాగో లేకపోతే అయ్యో ఏంటి అంతగా అలా చెప్పేసింది అనే వర్డ్ కాదు, ఎందుకంటే మా అమ్మ నన్ను కోపం వచ్చినప్పుడల్లా అలా పిలుస్తుంది. సో నాకు రాక్షసి అనేది ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఆ పాయింట్ లో ఏమైంది, గట్టిగా ఆడుతున్నాం, విష్ణు వచ్చేసి ఇలా నన్ను గీరింది. దానికన్నా ముందు నా చెయ్యి అనుకుని బై మిస్టేక్ సీతా చెయ్యి కొరికేసింది. బట్ అది బై మిస్టేక్ సీతా చెయ్యి, విష్ణు కొరికింది నా చెయ్యి అనుకుని. సో నా లక్కీకి నేను తప్పిపోయా, లేకపోతే ఆ కోరిక నాకు వచ్చేది. సో ఇదంతా నాకు దీనికన్నా ముందే తెలిసింది, నన్ను కొరకాలని చూసింది, అండ్ ఇప్పుడు వచ్చేసి నేల్స్ తో ఇలా గీరింది అనేసి. అదంతా చూసి వచ్చింది రాక్షసి అన్నాను. సో అలా రఫ్ గా బిహేవ్ చేస్తూ ఉంటే లైక్ అంతే, దానికి ఎక్కువగా దానికి మీనింగ్ ఏం లేదు. జనరల్ గా అది రఫ్ గా నన్ను వైలెంట్ గా చేస్తున్నాం అనేసి ఆ రాక్షసి అని వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ అది నేను జారి చెప్పలేదు, ఆ యాక్షన్స్ కి నేను చెప్పాను. అలానే నిఖిల్ది జారడమే, ఎందుకంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఐ థింక్ ఓవర్ పవర్ ఎంత అయిందంటే, మేము యూజువలీ బయట జనరల్ గా చాలా వర్డ్స్, పిచ్చి వర్డ్స్ వాడుకుంటాం. ఇప్పుడు ఫ్రెండ్స్ తోనే చాలా, నిఖిల్ ఇస్ మై ఫ్రెండ్, అక్కడ అలాగనేసి నేను ఏదైనా చెప్పొచ్చు అని కాదు. ఇలాంటి షోలో చాలా కంట్రోల్ చేసుకుంటాం, ఇలాంటి వర్డ్స్ రాకూడదు అనేసి. అక్కడ ఏం జరిగిందంటే, నేను అక్కడ కూడా చెప్పాను, నాకు ఆ రోజు ఫీమేల్ ప్రాబ్లం ఆ రోజు ఉంది. ఇమోషనలీ, మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో చాలా స్ట్రెయిన్ అయిపోయింది. జస్ట్ దానికన్నా ముందే గౌతమ్తో గొడవ జరిగింది నిఖిల్ది. ఆ గొడవని పట్టుకుని గౌతమ్ టీంలో ఉన్న వాళ్ళని ఓడించాలి అనేసి, గౌతమ్ టీం ఓడిపోవాలి అనేసి నిఖిల్ ఆ కసితో వచ్చాడు మా మీద అటాక్ చేయడానికి, వేరే ఎవరిని అటాక్ చేయలేదు. బట్ వాడు అటాక్ చేసే ముందు సారీ చెప్పాడు. నువ్వు నీ గేమ్ ఆడతావంటే నువ్వు ఆడుకో, నువ్వు వాడి మీద ఉన్న కోపంతో మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చేదే కాకుండా సారీ చెప్పేసి మరి అటాక్ చేస్తున్నావు. వాడి మీద కోపం మా మీద ఎందుకు చూపిస్తున్నావు? చూపించకు, చూపిస్తావంటే సారీ చెప్పకు, నీ గేమ్ ఆడుకో, పర్లేదు. సో ఈ ఓవరాల్ ఇమోషనల్ మూడ్ స్వింగ్స్ ప్లస్ వీడిలా ఇది జరగడం, ఇదంతా కలిసి ఏదో పాయింట్ లో నాకు తెలియకుండా అది వచ్చేసింది. అది బయటకు వచ్చినప్పుడే నాకు తెలిసింది ఇలా చెప్పాను అనేసి, ఎందుకంటే నేను ప్లాన్ చేయలేదు. అది ఇలా బ్లర్ట్ అంటారు కదా, ఐ బ్లర్టెడ్ ఇట్ అవుట్, ఏ థాట్ లేకుండా. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్. అదే బయట వాడు నాకు చెప్తాను, నేను వాడు చెప్తాను, అది సీరియస్ గా ఉండదు, కానీ ఆ సిచ్యువేషన్ లో అండ్ ఆ షోలో ఇట్ ఇస్ వెరీ రాంగ్. ఈ రెండే, వేరే ఏది నాకు నోటు దూల అని నేను చెప్పుకోను. ఎందుకంటే
ఎవరు ఎలా బిహేవ్ చేసినా, ఇప్పుడు చాలా మంది ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమి చెయ్యకపోయినా ఇన్హ్యూమన్, ఇన్సెన్సిటివ్, ఈగో, యాటిట్యూడ్, జెన్యుయిన్ కాదు, ఈ నోటిదూల, రూడ్, ఇరిటేటెడ్, ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు. ఈ వర్డ్స్ వాడిన వాళ్ళకి ఎందుకు నోటిదూల అని పేరు రాలేదు? ఎందుకంటే వర్డ్స్ వాడేది నా మీద చాలా మంది వాడుతూనే ఉన్నారు. సో అది వర్డ్ వాడేసరికి అది నోటిదూల కాదు. ఇప్పుడు నేను చెప్పుకోవాలి, వాళ్ళు ఇలా మాట్లాడారు కదా. గౌతమ్ ఏంటి అది సిగ్గు లేదా అంటే తెలుగు రాక, లేకపోతే వాడు సిగ్గు లేకుండా నవ్వాడు, నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని చెప్పాను. అది నోటిదూల ఎక్కడ, అది జారడం ఎక్కడ? ఇప్పుడు మీరు అది చేస్తున్నారంటే నేను అదే చెప్తాను. అది ఫన్ లో తీసుకోవచ్చు కదా, లైక్ తినేశారు పండు, బట్ అది ఫన్ కాదు అక్కడ. ఇట్స్ నాట్ ఫన్నీ. బికాజ్ నేను ఒకటి చెప్పాక కూడా చేస్తున్నావంటే సగానే సగం కూడా ఫుడ్ మీద అయ్యాయి కదా అసలు. అది కావాలని చేస్తారు. ఐ డోంట్ రియలీ కేర్. ఎందుకంటే సగం టైం తర్వాత వాళ్ళు ఈజీగా ప్రేరణని ఊరికే అయినా ఏదైనా ప్రేరణ మీద కిచెన్ రిలేటెడ్ లో చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. సో ప్రేరణకి ఈజీగా ఏమైనా చెప్పొచ్చు, ట్రిగర్ అయిపోతుంది అనేసి చాలా చేశారు. సో ఐ డోంట్ రియలీ మైండ్. ఈ సీతాఫల్ విషయం కూడా మళ్ళీ చెప్పేస్తున్నా, దట్ సీతాఫల్ ఐ డోంట్ కేర్. అక్కడ నేను తినకు అన్నా, ఎందుకంటే వాడు దీనికన్నా ముందు 5 తిన్నాడు. నేను అప్పుడు చీఫ్, మీరున్నారు హౌస్ లో, నేను చీఫ్ కాబట్టి నేను ఇంట్లో ఉన్న రేషన్ కూడా చూసుకోవాలి. మీరు వచ్చేసి అది నా రేషన్ లో కూడా, ఎందుకంటే నేను కూడా హౌస్ మేట్, నాకు ఎక్కడా అని మీరు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? దెన్ యూ విల్ కమ్ అండ్ టెల్ మీ, మెగా చీఫ్ అయ్యి కొంచెం నువ్వు మేనేజ్ కూడా చేయడం రాదు నీకు, నువ్వెందుకు మెగా చీఫ్ అయ్యావని మీరు వచ్చి చెప్తారు. గౌతమ్ 5 తినేశాడు అప్పటికి, 5 తినేశాడు. నాకెందుకు 5 తినడానికి నేను 5 గురించి కూడా చేయాలి, కానీ ఒక్కటి గురించి ఎందుకు చేస్తా? సీతాఫల్ గురించి కాదు అసలు. నువ్వు 5 తిన్నావు గౌతమ్, ఒక్కటైనా వదిలేసి, ఎందుకంటే చాలా మంది తినలేదు, వాళ్ళకి తినాలని ఉంది అని చెప్పేసి బాగా చెప్పేసి వెళ్ళాను. మళ్ళీ వచ్చాక వీడు నా రియాక్షన్ చూడ్డానికి ఏదో చేశాను అన్నాడు. రియాక్షన్ చూడ్డానికి డార్చ్ కూడా పెట్టొచ్చు, అప్పుడు నా రియాక్షన్ తెలుస్తుంది ఎందుకు తినాలి, కావాలని ట్రిగర్ చేయడానికే. ఓకే తినేసావు, ఫస్ట్ లేదు నేను తినలేదు గంగవ్వ దగ్గర పెట్టాను అన్నాడు. దాని తర్వాత వేరే అందరూ లేదు తిన్నాడు అన్నారు. నేను ఏంటి అని అడిగాను, అడుగుతూనే ఉన్నాను. చాలా యారగెన్స్గా జస్ట్ నవ్వుతున్నాడు. హీస్ ఓన్లీ లాఫింగ్. ఇప్పుడు అది ఫన్నీ, మీరు నాతో ప్రాంక్ చేయాలి అంటే ఒక్క పాయింట్లో ఓకే నేను జోక్ కోసం చేశా, మీరు అంత జోవియల్గా ఉన్నారంటే నేను మీతో ప్రాంక్ చేస్తున్నా, కానీ మీరు సీరియస్ అవుతున్నారు, అప్పుడు అది అర్థం చేసుకోవాలి కదా. నేను రే ఉండరా, నేను ప్రాంక్ కోసం చేశాను, సీరియస్ అవ్వకు, నేను జస్ట్ రియాక్షన్ కోసం చూసాను, ఐఎమ్ లైక్ సారీ కూడా చెప్పకు, బట్ ప్రాంక్ కోసం చెప్పాను, ఇలా సీరియస్ అవుతుంది అని నాకు తెలియదు అని ఆపేయాలి. నవ్వుతూనే ఉన్నాడు. నాకు ఆకలి అయింది, తినేసా. అక్కడ డిన్నర్ చేసి పెట్టాము, వేరే ఫ్రూట్స్ ఉన్నాయి, తినేసా. అంతే 15 minutes నవ్వాడు. ట్రిగర్ ఎవరైనా అవుతారు. ఐ స్వేర్, మదర్ ప్రామిస్, మీరు కూడా కొట్టేవారేమో, నేనైనా అట్లీస్ట్ సిగ్గు లేకుండా నవ్వుతుందా అన్న. సో ద పాయింట్ ఇస్, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది పాయింట్, కానీ అది ఫుడ్ మళ్ళీ వచ్చేసిందా. డిస్రెస్పెక్ట్ నుంచి ఆ మాట తప్పించి సీతాఫలం మీద వేసేస్తే చాలా ఈజీ, అక్కడ ఉన్న యాక్చువల్ మ్యాటర్ పోయి సిల్లీ మ్యాటర్ అయిపోతుంది. అండ్ నాకు జరిగిందే అది. సీతాఫల్ అంటారు కానీ నేను బాగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పి వెళ్ళాక కూడా, నేను చాలా టైం పేషెన్స్గా అడిగినా కూడా వాడు నవ్వుతున్నప్పుడు వాడు చేసిన యాక్షన్ ఎక్కడ పోయింది? అదెందుకు ఎవరు చూడలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు? దట్స్ మై పాయింట్. డిస్రెస్పెక్ట్ అండ్ దట్ యారగెన్స్, నా మొహం మీద నవ్వడం, లైక్ నేనే జోక్ అన్నట్టు, ఆయన ప్రాంక్ చేసినట్టు కాదు, నన్ను జోక్లా చూసినట్టు నాకు అనిపించింది. సో ఐ వాజ్ లైక్, సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు? చాలా మంది నువ్వు సిగ్గు లేకుండా తింటున్నావు ఎలా అంటావు? ఎప్పుడన్నా నేను తింటున్నావు అని, ఫుడ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు.
అంతా నేను ట్రిగర్ అవుతూ కోపంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నా మొహం మీద నవ్వుతూ ఉంటే ఆబ్వియస్లీ నా కోపం వచ్చింది, అంతే చెప్పాను. యాజ్ ఎ చీఫ్ గా మీరు ఫెయిల్యూర్ అని అన్నారు కదా కంటెస్టెంట్. బిగ్ బాస్ బాస్ మాత్రం బెస్ట్ అని అన్నారు. బిగ్ బాస్ దృష్టి నాకు చాలు, కంటెస్టెన్సీ నాకు అనవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి సపరేట్ గా మాట్లాడుతున్నప్పుడు మాకేమీ లేదు, నువ్వు మాతో బానే ఉన్నావు, నాకు ఎప్పుడు అలా అనిపించలేదు అంటారు. జనరల్ గా ఉన్నప్పుడు ఆ సపోర్ట్ చూపించరు. సో నాకు తెలీదు ఇప్పుడు ఆ టెలికాస్ట్ లో ఎంత వచ్చిందో తెలీదు, నేను టెలికాస్ట్ చూడలేదు. నేను చీఫ్ అయినప్పుడు చీఫ్ కి హౌస్ మేట్ కి తేడా ఉంటది. నేను చీఫ్ గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అందరికి ఉంటది. ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. అది నేను చెప్పకపోతే నేను కూడా హౌస్ మేటే, నేను చీఫ్ ఎందుకు అవ్వాలి, వేస్ట్ చీఫ్. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి హౌస్ లో డ్యూటీస్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, గిన్నెల డిపార్ట్మెంట్ లో ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పని టైం చేస్తేనే ఫుడ్ వస్తుంది. కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, గిన్నెల డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అందరూ చేస్తున్నప్పుడు నేను ఎవరెవరు చేయట్లేదో వాళ్ళకి చెప్పాలి. సో నేను ఏదో ఇప్పుడే చేయి అని ఎప్పుడు కూర్చోను. ఫుల్ డే ఇస్తా నీకు, ఫుల్ డే, రాత్రి దాకా టైం తీసుకో, ఎప్పుడైనా చెయ్యి. ఎందుకంటే నువ్వు పని చేయడానికి రాలే, కానీ నీ డ్యూటీ చెయ్యి. ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. చెయ్యకపోతే ఎండ్ ఆఫ్ ద డే నేను గట్టిగా చెప్పేదాన్ని. బట్ ఐ థింక్ ఆ గట్టిగా చెప్పేది ఒక్కటే రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఫుల్ డే నేను బాగా ఉన్నది ఎందుకు రాలేదు, ఆ గట్టిగా చెప్పేదే ఎందుకు వస్తుంది. సో దట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. మంచిగా చాలా రెస్పెక్ట్తో నవ్వుకుంటూ ప్రేరణ ఎలా బబ్లీగా ఉంటుందో ఆ రకంలో చెప్పి రిక్వెస్ట్ చేసింది చాలా ఉంది. కానీ నేనేదో గట్టిగా చెప్పిందే ఎందుకు వస్తుంది. అండ్ ఎంత రిక్వెస్ట్ చేసా హౌస్ మేట్స్ని, ఈ వీక్ మా ఫ్యామిలీస్ అందరూ ఇంటికి వస్తున్నారు, మేమే దగ్గర నుంచి మా ఇల్లు మొత్తం వాళ్ళకి చూపిస్తున్నాం, కొంచెం నీట్గా పెట్టుకోండిరా, వాళ్ళకు కూడా బాగుంటుంది, మేము కూడా షో ఆఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. చాలా చెప్పాను, ఎవ్వరూ మాట వినలేదు. నేను చాలా చేశాను. నేను వినరు ఇంకా హౌస్ లో